నిజామాబాద్ లో సంచలనంగా మారిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్య చేసిన తర్వాత బైక్ పై హైమత్పుర కాలనీలో తన ఇంటికి వెళ్లాడు. దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. రియాజ్ ను పాత నేరస్తుడిగా నిర్ధారించారు. చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్నాడు. రియాజ్ దాడిలో గాయపడ్డ సిసిఎస్ ఎస్ఐ విఠల్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. నడి రోడ్డుపై కానిస్టేబుల్ హత్య దురదృష్టకరమన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. నిందితుడు రియాజ్ ను పట్టుకునేందుకు 9 బృందాలు నియమించామన్నారు. రియాజ్ మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. త్వరలో నిందితుడు రియాజ్ ను పట్టుకుంటామన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ఒక నేరస్తుడి చేతిలో హత్యగా మరణించిన మా పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా. వారి కుటుంబ సభ్యులకు మా పోలీస్ శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన చేయూత అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. వారికి ఉద్యోగము, ఇంకా ఇన్సూరెన్స్ అమౌంట్, ఇంకా పెన్షను, ఇట్లాంటి విధి నిర్వహణలో చనిపోయాడు కాబట్టి కొన్ని అదనపు ఫెసిలిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా వారి కుటుంబాన్ని, వారి పిల్లలకు చదువులు అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. అయితే ఇందులో ఈ ఘోరంగా హత్య చేసిన నిందితుడు రియాజ్ని పట్టుకోవడం కొరకు మా పోలీస్ బృందాలు కూడా వెతుకుతున్నాం. త్వరలో అతన్ని పట్టుకొని అతని పైన హత్య కేసు కింద అతని మీద కఠిన చర్యలు తీసుకుంటాం మేము. అంటే నిన్న సమాచారంతో ప్రమోద్ కుమార్, ఇంకా మా ఎస్ఐ, ఇంకా అతనితో పాటు వాళ్ళ బావమర్ది కూడా ఆ టైంలో ఉన్నందుకు వాళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే అతని దగ్గర కత్తి ఉన్న విషయం తెలియదు. తర్వాత ఈ సంఘటన జరగగానే అప్పుడు తెలిసింది. బైక్ మీద వస్తుంటే అతను మధ్యలో ఉండి అతని మెడను పట్టుకోవడము, ముందు ఉన్న ఈ ప్రమోద్ కుమార్ గట్టిగా పట్టుకోవడం వలన ఆ పెనుగులాటలో మళ్ళీ అతను లోపల నుంచి కత్తి తీసి చూపించి ఇట్లా పొడవడం జరిగింది. కాబట్టి ఇదంతా సడన్గా జరిగింది అన్నట్టు. అంటే వెతుకుతున్నాము, మా టీమ్స్ అన్నీ వెతుకుతున్నాయి. మహారాష్ట్ర కూడా వెళ్ళారు, మహారాష్ట్రలో కూడా వెతుకుతున్నాం. అక్కడ ఉండొచ్చని మా సమాచారం, మా సమీప మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండొచ్చని. కాబట్టి త్వరలోనే పట్టుకొని దాదాపు 9 టీంలు పంపడం జరిగింది. త్వరలోనే పట్టుకొని అతని మీద హత్యా నేరం కింద మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం.